హలో అండి, నమస్తే అందరికీ. మనం ఇప్పుడు వీడియోలో చూసింది గురునానక్ కాలేజ్ అండి, యూనివర్సిటీ అయింది రీసెంట్గా. మనం చూసేది ఇప్పుడు వీడియోలో చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఇది హైవే అండి, హైవే ఫేసింగ్ వెంచరు, జేబీ 10th ప్లేస్ అండి. మనం చూసేది ఇప్పుడు వీడియోలో చెట్లు అడ్డం ఉన్నాయన్నమాట. ఇది హైవే అండి, హైవేకి ఆనుకొని ఉన్న వెంచరు. 200 feet రోడ్ వైండింగ్ అండి ఇది. ఈ రోడ్ వైండింగ్ అయిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చారు హెచ్ఎండిఏకి. 10th ఫేస్ అండి ఇది, జేబీ సెరెన్సిటీ 10th ఫేస్ అండి మనం చూసేది. ఇందులో ఓన్లీ 30 ప్లాట్సే ఉంటాయండి, కమర్షియల్ బ్లాక్ అనమాట. ఓన్లీ 30 ప్లాట్సే ఉంటాయి. అన్ని ప్లాట్స్ అమ్ముడుపోయాయి. కాకపోతే ఒక ఓనరు రీసేల్ పెట్టాడు తన ప్రాపర్టీని. ఓన్లీ ఒకటే ప్లాట్ ఉంది ఈ వెంచర్లో. ఇది కమర్షియల్ బ్లాక్ అనమాట, హైవే ఫేసింగ్ ఉంటుంది, గురునానక్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది. జస్ట్ హైవే నుంచి మనకు థర్డ్ ప్లాట్ అవుతుంది అనమాట, కమర్షియల్ ప్లాట్, హాస్టల్ పర్పస్ ఉంటుంది. సో జేబీ సెరెన్సిటీ 10th ఫేస్ ప్లాట్ అండి. దీని సైజ్ వచ్చేసి 45-75 ఉంటుంది, 375 స్క్వేర్ యార్డ్స్ అండి. మనం చూసేది ఇప్పుడు హైవే అండి, హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇదే మనం చూసేది వెంచర్ అండి. హైవే నుంచి థర్డ్ బిట్ అవుతుంది ప్లాట్. మనకు హాస్టల్ పర్పస్ బాగుంటుందండి, ఎందుకంటే ఈ బెడ్లో మొత్తం కొన్న వాళ్ళు మొత్తం హాస్టల్ పర్పసే కొని పెట్టుకున్నారు. సో రీసెంట్ వేసిన వెంచర్ అనమాట, 10th ఫేస్, ఓన్లీ కమర్షియల్ బ్లాకు. 30 ప్లాట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి. ఇప్పుడు కంపెనీ దగ్గర ఏ ప్లాట్స్ లేవండి. కాకపోతే ఒక ఓనర్ తన ప్లాట్ని రీసేల్కి పెట్టారు. సో మనం చూసేది ఇప్పుడు 33 feet రోడ్ అండి. ఇది 33 feet రోడ్ కానుకుంటుంది. హైవే నుంచి థర్డ్ ప్లాట్ అనమాట. 375 గజాలు ఉంటుంది, 45-75 సైజు. మీకు ప్లాట్ నుంచి హైవే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 200 feet రోడ్ వైండింగ్ తర్వాత మనకు పర్మిషన్ వచ్చిందనమాట. సో మీకు హైవే నుంచి థర్డ్ ప్లాటే అవుతుంది మనకు. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీని ప్రైస్ 25,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ఉండొచ్చు. ఏదైనా ఉంటే మీకు డైరెక్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తాను, సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు అండి. సో కమర్షియల్గా బాగుంటుంది, హాస్టల్ పర్పస్, మీకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలనుకున్నా కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా 2-in-1గా బాగుంటుంది ప్లాట్. పెద్ద ప్లాట్ అనమాట, 375 గజాలు. హాస్టల్ పర్పస్ అయితే బాగుంటుంది, యూనివర్సిటీకి అనుకొని ఉంటుంది అనమాట. సో ప్లాట్ ఓన్లీ ఒకటే ప్లాట్ ఉంది ఈ బ్లాక్లో, 10th ఫేస్ కమర్షియల్ బ్లాక్ అంటారు. ఈ కమర్షియల్ బ్లాక్లో ఓన్లీ ఒకటే ప్లాట్ రీసేల్కి వచ్చిందనమాట. సో మీరు సీరియస్గా చూస్తున్నట్టయితే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను, మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో నా నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నానండి. అదేవిధంగా మీ ప్రాపర్టీస్ ఏమైనా హైదరాబాద్, రంగారెడ్డి సరౌండింగ్ ఏరియాలో ఎక్కడున్నా పర్లేదు, మీ ప్రాపర్టీస్ ఎక్కడైనా పర్లేదు, అమ్మేది ఉంటే నా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. అదేవిధంగా మీరు కొనాలనుకున్న, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయాలనుకున్న నా నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఖచ్చితంగా జెన్యూన్ ప్రాపర్టీస్ అంటే డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అరేంజ్ చేపిస్తాము. సో మార్కెట్ డల్గా ఉంది కాబట్టి మార్కెట్లో ఉన్న రేట్ కన్నా ఒక 2-3,000 తక్కువగా అమ్మే ఓనర్స్ కూడా ఉన్నారు, అప్పట్లో బుక్ చేసుకున్న ఓనర్స్. సో అటువంటి ఛాన్స్ ప్రాపర్టీస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఓనర్ సిట్టింగ్ అరేంజ్ చేపిస్తాను అనమాట. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను, మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ 100% చేయొచ్చండి. ఇంకా జేబీలో ఇదైతే మీకు ఈ కమర్షియల్ హాస్టల్ పర్పస్ చూసే వాళ్ళకైతే బాగుంటుంది. మీకు రిటైర్మెంట్ కానీ, లేదంటే మీ పిల్లలకు కానీ ఫ్యూచర్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఇక్కడ మీకు రెగ్యులర్గా ఇన్కమ్ సోర్సెస్ ఉంటుందన్నమాట. సో 33 feet రోడ్డు, వెస్ట్ ఫేసు, హైవే నుంచి థర్డ్ ప్లాట్ అండి, యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది, 10th ఫేసు, 375 గజాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.